నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ జ్యోతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీకి చికిత్సా విధానాలుగా ఐయుఐ గురించి చెప్తూ ఉంటారు. అసలు ఐయుఐ అంటే ఏంటి, ఆ చికిత్సా విధానం ఎలా ఉంటుంది, డాక్టర్ తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, మేము విన్నది ఏంటి అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా 49 వాళ్ళు డిసెంబర్ లో ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రీగా ఐయుఐ అనే ట్రీట్మెంట్ ని చేయడం, టెస్ట్ చేయడం ఇట్లాగా. సో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేశారా, ఎలా జరుగుతుంది? షూర్ అండి. యాక్చువల్లీ ఈ ఫ్రీ ఐయుఐ క్యాంప్ అనేది మేము ఒక 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ అన్ని సెంటర్స్లో, ఏపీ అండ్ తెలంగాణ అన్ని సెంటర్స్లో చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 కపుల్స్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండి. అండ్ ఎంతోమంది కపుల్స్ బేబీతో కూడా, ప్రెగ్నెన్సీతో కూడా వెళ్ళారు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది అందరికీ అవసరం ఉండదు ఐయుఐ అనేది. సో సపోజ్ ఒక నార్మల్గా ఒక కపుల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేదే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ ద రైట్ అన్నట్టు. సో అంటే ప్రెగ్నెన్సీ, కొందరు పెళ్ళి అయ్యి కొందరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయరు ఇమీడియట్గా. పెళ్ళి అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ బ్రేక్ తీసుకుంటారు. బట్ ఫ్రమ్ ద టైమ్ వెన్ దే ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ అనమాట. సో అప్పటి నుంచి యూజువలీ 1 ఇయర్లో ఒక 84%కి ఏమీ ట్రీట్మెంట్ అవసరమే ఉండదు అకార్డింగ్ టు ద సైన్స్ అన్నట్టు. సో న్యాచురల్గానే వాళ్ళకి ఫ్లోలో ప్రెగ్నెన్సీ అవుతుంది అన్నట్టు. సో సెకండ్ ఇయర్లో 92% కన్సీవ్ అవుతారు. థర్డ్ ఇయర్ వరకు కాలేన వాళ్ళు ఒక 8-10%. సో ఈ 8-10%లో కూడా అందరికీ ఐయుఐ అవసరం ఉండదు. కొన్ని చికిత్సలు, ట్యాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇటువంటి పద్ధతి అన్నీ కొందరికి ఫెయిల్ అవుతుంది అనుకోండి. అండ్ కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్గా వాళ్ళకి ఐయుఐ అవసరం ఉంటుంది. ఇటువంటి కపుల్స్కి యాజ్ అ సర్వీస్ ఓరియంటేషన్, అంటే ఎవ్రీ ఇయర్ వీ డూ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో డిసెంబర్ 1 మంత్లో మేము ఎంతోమంది కపుల్స్ హూ కాంట్ అఫోర్డ్, మళ్ళీ కొందరికి ఐయుఐ ఈజ్ అ ప్రాసెస్ అనమాట. 1 సైకిల్, 2nd సైకిల్, 3rd సైకిల్ అన్నట్టు. సో కొందరికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ద హోల్ మంత్ 49 సెంటర్లో ఐయుఐ ఫ్రీ క్యాంప్ మేము ఏర్పాటు చేశాము. అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. సో ఈ క్యాంప్లో ఇట్స్ ఒక పార్ట్ ఈజ్ ఐయుఐ. సో బేసికలీ కొందరు కపుల్స్ ఎందుకు ప్రెగ్నెన్సీ మాకు కావట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, ఏం ఇష్యూ ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ లేడీస్తో ఒక స్కాన్ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం. సో ఐడియల్లీ వీ క్యాన్ డయాగ్నోజ్ ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకుంటున్నాము. అండ్ హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా దాంట్లో ఉంటుంది అన్నట్టు. సో రీజన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్, ఎందుకంటే మనకు ప్రాబ్లమే తెలిస్తే కదా దాని సొల్యూషన్ తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ కన్సల్టెంట్ మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం అని కేటగరైజ్ చేస్తారు. అండ్ అవసరం ఉన్న వాళ్ళకి వీఆర్ డూయింగ్ దిస్ ఐయుఐ ప్రాసెస్ అన్నమాట. సో అంటే డాక్టర్, లొకేషన్స్ పరంగా చూసుకుంటే అంటే చాలా మంది కన్సల్ట్ చేయాలి, రావాలి అనుకుంటున్నారు ఈ ఫ్రీ క్యాంప్కి. సో వాళ్ళ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడెక్కడ ఉన్నాయి అంటారు? మేము మెయిన్ హెడ్ ఆఫీస్ సికింద్రాబాద్లో ఉంటుందండి. అండ్ ఈవెన్ కూకట్పల్లి బ్రాంచ్, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో కూడా ఈ సర్వీస్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇన్ కరీంనగర్ బ్రాంచ్లో కూడా ఉంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు ఏపీ, ఈవెన్ విజయవాడ బ్రాంచ్ అండ్ వైజాగ్ బ్రాంచ్లో కూడా ఈ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు, ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ డాక్టర్, ఐయుఐ విషయానికి వస్తే మీరు చెప్పారు ఇందాక అందరికి 8-10%లో కూడా అందరికీ ఐయుఐ అవసరం పడదు, కొంతమందికి అని చెప్పి. సో ఏ రీజన్స్లో ఉన్న వాళ్ళకి, ఏ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఐయుఐ అవసరం అవుతుంది అంటారు? కరెక్ట్. దెర్ ఆర్ సమ్ ఇండికేషన్స్ ఫర్ ఐయుఐ అనమాట. సో ఇండికేషన్స్ మనము చూస్తే అండి, ఫీమేల్, మేల్ ఇండికేషన్ అని మనం బ్రాడ్గా కేటగరైజ్ చేసుకోవచ్చు. ఫీమేల్ ఇండికేషన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం ఇష్యూస్ ఉంటాయంటే, కొందరికి ఎండోమెట్రియాసిస్ అని ఉంటుంది, grade 1 అండ్ grade 2 మైల్డ్లో వీ కెన్ సజెస్ట్ ఐయుఐ అనమాట. అండ్ కొందరికి చాలా సరి ట్యాబ్లెట్స్ మెథడ్ ఒక 6 to 1 year ట్యాబ్లెట్సే వాడతారు, అది కూడా ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ వి సజెస్ట్ ఐయుఐ అనమాట. అండ్ ఇంకా చిన్న చిన్న అదర్ రీజన్స్ ఉంటాయి అన్నట్టు. మేల్ రీజన్స్లో యూజువలీ నార్మల్గా స్పర్మ్ కౌంట్ అనేది ఈజ్ మోర్ దెన్ 25 million అన్నట్టు. బట్ కొందరికి మైల్డ్గా ప్రాబ్లం ఉంటుంది, మైల్డ్ ఆలిగో స్పర్మియా అని చెప్తాం. అరౌండ్ 8 to 10 million ఇటువంటి
తక్కువ స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా కాదని ఏం కాదు, న్యాచురల్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫీకండిటీ పర్ సైకిల్ అని చెప్తాం, అంటే ఒక్క సైకిల్లో ఒక లేడీ ప్రెగ్నెన్సీ అయ్యే కెపాసిటీ అన్నట్టు. సో ఫీకండిటీ అనేది తక్కువ అవుతుంది. సో ఐయుఐ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట ఈ ఆలిగోస్పర్మియా ఉన్న కండిషన్లో. ఇంకా కొన్ని కండిషన్లో సెక్షువల్ డిజార్డర్స్ అనమాట. సో హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇద్దరికి నార్మల్గా ట్రై చేయడానికి ఇబ్బంది ఉంటుంది. లేడీస్లో వెజైనిస్మస్ అని చెప్తాము, మేల్లో ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇటువంటి అయిన కండిషన్లు కూడా వి సజెస్ట్ ఐయుఐ. ఇంకా ఫోర్త్ కేటగిరీ ఏంటి అంటే చాలా కపుల్స్ ఏ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటారు అన్ని డాక్టర్స్, ట్యూబ్స్ ఆర్ ఫైన్, ఎగ్ కూడా బాగా రిలీజ్ అవుతుంది అండ్ హస్బెండ్ స్పర్మ్ పారామీటర్స్ కూడా ఓకే ఉంది, బట్ స్టిల్ వాళ్ళకి 4-5 years కూడా కన్సీవ్ కారు. అఫ్ కోర్స్ రీజన్ ఏదైనా ఉంటేనే కదా వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదు. ఇఫ్ సో వి కాల్ ఇట్ as అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. ఇటువంటి కండిషన్ కూడా వి సజెస్ట్ ఐయుఐ అనమాట. దీస్ ఆర్ ద యూజువల్ అంటే ఇండికేషన్స్ ఫర్ ఐయుఐ అన్నట్టు. ఓకే, అంటే డాక్టర్ ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ అంటే ఎలా చెప్తారు? ట్రీట్మెంట్ ప్రాసెస్ మనం చెప్తే అండి, ఐయుఐ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అనమాట. వి కాల్ ఇట్ as అ ఆఫీస్ ప్రొసీజర్ అన్నట్టు. సో పీరియడ్ సెకండ్ డే లేడీ రావాలి, ఒక స్కాన్ అనేది జరుగుతుంది. స్కాన్లో ఎగ్ కౌంట్ చూసుకుంటాం. నార్మల్ ఎగ్ కౌంట్ అనేది ఇట్ షుడ్ బి మోర్ దెన్ 4 అండ్ లెస్ దెన్ 12 ఎగ్ పర్ ఇదన్నమాట ఓవరీ. సో కౌంట్లో మనకు తెలుస్తుంది ఎగ్ తక్కువ ఉందా, లో రిజర్వ్ ఉందా, లేదంటే ఎక్కువ ఉందా, పాలిసిస్టిక్ ఓవరీస్ అని డే 2 స్కాన్లో మేము కేటగరైజ్ చేస్తాము. స్కాన్ చూసి ఈవెన్ యూట్రస్ గర్భాశయము ఎంత సైజ్ ఉంది అన్నీ చూసుకుంటాం అన్నమాట. దాని తర్వాత చిన్న టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. పీరియడ్స్ డే 3 నుంచి టాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ డే 8 or 10 చూస్తాం అన్నట్టు. సో నార్మల్గా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే I'll just explain you with this chart అండి. If you see this మనకి ఇది గర్భాశయం అన్నట్టు, ఇది గర్భాశయం అన్నమాట. పక్కనే ఎగ్ బ్యాగ్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఎగ్ బ్యాగ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఎగ్ బ్యాగ్ ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్ బ్యాగ్లో ఐడియల్లీ ఈ 4 to 10 eggs ఉండాలి. కొందరికి తక్కువ ఉంటే లో రిజర్వ్ అని చెప్తామన్నమాట. సో సెకండ్ డే చూస్తే మన కౌంట్ అనేది చేసుకుంటాం. మళ్ళీ కొన్ని టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ బ్యాగ్లో డెవలప్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ డే అది 10 mm, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. 10 mm కింద తక్కువ ఉంటుంది సైజ్. అదే ఒక 8 to 10 days తర్వాత ఎవ్రీ డే 2 mm పెరుగుతుంది అన్నట్టు. సో 10th డే మళ్ళీ స్కాన్కి పిలుస్తాం. స్కాన్లో ఎగ్ బ్యాగ్లో ఎగ్ ఎంత పెద్దగా అయింది అని చూసుకోవటం జరుగుతుంది. ఐడియల్లీ ఒక 18 to 20 mm పెద్ద కావాలి ఆ ఎగ్ అనేది. ఇంత మంచిగా అది పెద్దగా అవుతే స్కాన్లో మనకు సైజ్ తెలుస్తుంది, డయామీటర్. సో మంచిగా ఉంటే ఆ ఎగ్కి ఒక బేబీ అయ్యే కెపాసిటీ ఉంటుంది అనమాట. దాని తర్వాత వాట్ వీ డూ, ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అని వస్తుంది. అది ఇచ్చిన తర్వాత ఎగ్ బ్యాగ్ నుంచి ఎగ్ విడుదలవుతుంది. ఇట్ జస్ట్ ఓపెన్స్ అప్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎగ్ బ్యాగ్. ఎగ్ బ్యాగ్ నుంచి వచ్చినప్పుడు ట్యూబ్స్ లోపల ఎగ్ వెళ్తుంది అనమాట. సో ఈ ట్యూబ్స్ లోపల వెళ్ళినప్పుడు మనకు స్కాన్లో తెలుస్తుంది అన్నట్టు. సో హస్బెండ్ స్పర్మ్ని ఒక ఎంబ్రియాలజిస్ట్ ప్రాసెస్ చేస్తారు ఈ క్యాథెటర్లో. క్యాథెటర్ ద్వారా స్పర్మ్ని ఎగ్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ గర్భాశయం లోపల, అంటే వెజైనా నుంచి సర్విక్స్ అంటాము గర్భాశయం ద్వారా, దాని లోపల ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు స్పర్మ్. సో గర్భాశయం లోపల స్పర్మ్ లోపల డిపాజిట్ అయిన తర్వాత స్పర్మ్ ఇట్లా వెళ్ళి ట్యూబ్స్లో వెళ్ళి ఎగ్ లోపల వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది ట్యూబ్స్లో. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇది ఇంజెక్షన్ కాదు. చాలామంది ఇది ఇంజెక్షన్, నా పెయిన్ ఉంటుందా అనుకుంటారు. కాదు, ఇట్స్ నాట్ అన్ ఇంజెక్షన్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సర్షన్. అంటే లోపల వీఆర్ జస్ట్ ఇన్సర్టింగ్. ఎందుకంటే ఇక్కడ సర్విక్స్లో కొంచెం ఓపెన్ ఉంటుంది అనమాట. ఆ ఓపెన్లో వీ జస్ట్ పుట్ ద స్పర్మ్స్ అన్నట్టు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ పెయిన్లెస్ ప్రాసెస్ అన్నట్టు, పెయిన్ ఉండదు ఈ ప్రాసెస్లో. అండ్ దాని తర్వాత చాలామంది ఇది డౌట్ ఏంటంటే రెస్ట్ తీసుకోవాలా మేము, ఇది ప్రాసెస్ అయింది కదా అంటే. ఐడియల్లీ గైడ్లైన్స్ ప్రకారం 15 minutes ప్రాసెస్ అయిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇమ్మీడియట్లీ దే కెన్ గో డూ దేర్ జాబ్ కూడా వెళ్ళొచ్చు, ఎక్కడ ఎనీవేర్ దే కెన్ గో. సో దాని తర్వాత ఏమీ రెస్ట్ ఉండదు. నార్మల్గా హౌ దే ఆర్ ద రొటీన్ యాక్టివిటీస్ దే కెన్ డూ అన్నట్టు.
రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ తులసి గారు ఉప్పల్ నుంచి. నమస్తే అండి తులసి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, చెప్పండి అమ్మా. స్కానింగ్ అయిందండి. ఫస్ట్ స్కానింగ్ ఓకే. ఆ స్కానింగ్ లో అప్పర్ సెగ్మెంట్ ప్లసెంటా అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని ఉందండి. అంటే ఏంటండి? ఓకే తులసి గారు, మీరు కంగ్రాచులేషన్స్, మీరు ప్రెగ్నెంట్ అన్నమాట. సో టిఫా స్కానింగ్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ స్కానింగ్ ఆఫ్ ద బేబీ అన్నట్టు. అంటే ఒక 5వ నెలలో బేబీ ఎంత, హౌ ఇస్ ఇట్ గ్రోత్, అండ్ దాని తర్వాత తన బ్రెయిన్ డెవలప్మెంట్ ఏంటి, స్పైన్ డెవలప్మెంట్, కిడ్నీస్, లివర్, లంగ్స్ అన్నీ చూస్తారనమాట. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ప్లాజెంటా అని చెప్పారు. ప్లాజెంటా అప్పర్ సెగ్మెంట్ అంటే ఇట్స్ గుడ్ అన్నట్టు. అంటే ప్లాజెంటా అంటే ఇట్ ఈస్ ఆవాలంటాము మనం తెలుగు లాంగ్వేజ్లో. ఇట్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ అ బేబీ అండ్ ద మదర్. అంటే న్యూట్రిషన్, బేబీకి ఆహారం ఇచ్చే ఆర్గన్కి వి కాల్ ఇట్ యాజ్ ప్లాజెంటా అన్నట్టు. సో ఇది యూజువలీ అప్పర్ సెగ్మెంట్ ఉంటే పైకి ఉంది ప్లాజెంటా అన్నట్టు. గ్రేడ్ 1 or 2 ఈ టైంలో అంటే 5th monthలో ఇట్ ఈస్ నార్మల్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ తులసి గారు, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ డాక్టర్, ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇన్ని సైకిల్స్ అని ఉంటాయి కదా, సో ఆ సైకిల్స్ ఏ బేసిస్ మీద జరుగుతూ ఉంటాయి అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఐయుఐ మనం చెప్తే అండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్లో కానీ బెస్ట్ ఆఫ్ ద ఎక్కడ వెళ్తే కూడా ఐయుఐ సక్సెస్ ఈజ్ అరౌండ్ 20 to 25% అండి, నాట్ మోర్ దెన్ దట్. దట్ ఈస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ అన్నట్టు. ఎందుకంటే ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్. మనము ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా అందరికి ఉంటాయి. ఐయుఐలో 3 times మోర్ ఎఫెక్టివ్ అనమాట, అంతే. కాబట్టి డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు సపోజ్ అంత పారామీటర్స్ బాగుందంటే సక్సెస్ ఈజ్ హైయెస్ట్ అన్నట్టు. అదే ఒక లేడీ ఆఫ్టర్ 40 years తర్వాత ఐయుఐ చేస్తే సక్సెస్ ఈజ్ లెస్ దెన్ 10%, చాలా తక్కువ అవుతుంది. దిస్ ఈజ్ ట్రూత్ అనమాట, బికాస్ వీ ఆల్ హ్యావ్ టు ఫేస్ ట్రూత్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ స్పర్మ్స్ కూడా నార్మల్గా 8 millions అబౌవ్ ఉండి మొటిలిటీ అంత బాగుందంటే సక్సెస్ గోస్ టు ఈవెన్ 25%. అదే స్పర్మ్ కౌంట్ 5 millions 4 millions ఉన్నప్పుడు ఇట్ డ్రాప్స్ డౌన్ టు 4 to 5%. సో వీ షుడ్ నో వెన్ టు డూ ఐయుఐ. అందరికీ అవసరం ఉండదు, కరెక్ట్ అయిన పీపుల్కి చేస్తే సక్సెస్ ఇస్ గుడ్ అన్నట్టు. అండ్ ఇట్స్ నాట్ లైక్ వన్ ప్రాసెస్. ఓకే ఒకసారి చేసాము, ఫెయిల్ అయింది, దీని తర్వాత ఏం చేయాలి అనేది చాలామంది వరీ అవుతారు. ఇట్స్ అ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్. అంటే 3 cycles పుట్ టుగెదర్ 3 cyclesలో చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 to 50% వాళ్ళు బేబీతో వెళ్తారనమాట. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఒక్కసారి ఫెయిల్ అవుతే మేబీ సెకండ్ టైం కొందరికి ఛాన్సెస్ ఉంటాయి, కొందరికి థర్డ్ టైం ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో గుడ్ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, బట్ గుడ్ సక్సెస్ రేట్ అనమాట. రైట్, మరిన్ని డాక్టర్ కీర్తన గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి కీర్తన గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో డాక్టర్ గారు. హాయ్ కీర్తన గారు. యాక్చువల్గా నాకు ఒక క్వశ్చన్ అండి. ఓకే. పీరియడ్స్ మిస్ అయినాక ఎన్ని డేస్ కి హాస్పిటల్ చెకప్ కి వెళ్తే బాగుంటది ప్రెగ్నెన్సీ కోసం? ఓకే కీర్తన, దిస్ ఈజ్ అ వెరీ కామన్ క్వశ్చన్ అనమాట. సో ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ అండి. ఇప్పుడు నార్మల్గా ఒక లేడీకి అంటే ప్రెగ్నెన్సీ ఉందా అని హౌ డస్ షీ నో అన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సైకిల్స్ అనమాట. అంటే నెలసిరి అనేది. సో రెగ్యులర్గా అందరికీ వస్తుంది అనుకోండి నెలసిరి. అంటే ఫస్ట్ ఆఫ్ 1 month వస్తే నెక్స్ట్కి ఫస్ట్కి రావాలి కదా, ఎవ్రీ మంత్ వచ్చే వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ అని చెప్తాము. ఇటువంటి లేడీస్లో 1 week మిస్ అవుతే కూడా వాళ్ళు ఇంట్లోనే సింపుల్ యూరిన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్తో హాస్పిటల్కి వెళ్ళే ముందు దే కెన్ రియల్లీ డూ ఇట్ ఎట్ హోమ్. బట్ కొందరికి యాంగ్షియస్ అనమాట, లెట్ మీ గో టు అ డాక్టర్ అన్నప్పుడు ఐడియలీ పీరియడ్స్ మిస్ అయ్యి 1 weekలో మేము హాస్పిటల్కి వస్తే కూడా వీ డూ ద సేమ్ టెస్ట్ అండి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫస్ట్ చేస్తాము అన్నట్టు. సో ఎందుకంటే చాలామంది, మీరు వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఎంతోమంది మన దగ్గర లేడీస్ వస్తారు, మేము యూరిన్ టెస్ట్ చేసుకోము, మాకు స్కాన్ చేయండి, ఐ వాంట్ టు నో వెదర్ ఐమ్ ప్రెగ్నెంట్ అని అడుగుతారనమాట. సో స్కాన్లో ఐడియల్గా ఒక బేబీ 5 weeks 4 weeks తర్వాతనే కనిపిస్తాయి అనమాట. ఎర్లీగా ఫస్ట్ మనకి తెలిసేది బీటా హెచ్సిజీని బ్లడ్ టెస్ట్లో అండి. అది 1 week కూడా వెయిట్ చేయాల్సింది అవసరం లేదు. పీరియడ్స్ మిస్ అయ్యి జస్ట్ 1 or 2 daysలో బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది అనమాట. బట్ ఎందుకు అవసరం లేదు కదా, అంత అర్లీ డజంట్ మ్యాటర్.
సో సెకండ్ తెలుసుకునేది మనము యూరిన్లో ఒక హెచ్సిజి అనేది హార్మోన్ బేబీ డెవలప్మెంట్కి అది యూరిన్లో ఏర్పడతాయి అన్నట్టు. సో ఇంట్లో కూడా చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది 2 లైన్ వస్తే అన్నట్టు. అండ్ థర్డ్ ఒక 5 వీక్స్ 4 వీక్స్ అప్పుడు మనకు స్కాన్లో ఏర్పడతాయి అన్నట్టు. సో ద స్టెప్స్ ఏంటంటే ఎర్లీగా చాలా తెలుసుకోవాలంటే బీటా హెచ్సిజి ఇన్ఫ్యాక్ట్ 1 డే 2 డే మిస్ అవుతే కూడా తెలుస్తుంది అనమాట. 1 వీక్లో మనకి యూరిన్ టెస్ట్లో చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్లో స్కాన్లో ఐడియల్గా తెలుస్తుంది అన్నట్టు. దిస్ ఈజ్ ఫర్ లేడీస్ హు ఆర్ రెగ్యులర్ సైకిల్స్. అదే కొందరు లేడీస్లో ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనుకోండి సైకిల్, అంటే ఎవ్రీ 2 మంత్స్కి వస్తుంది, కొందరికి 1 మంత్ మిస్ అవుతూ ఉంటుంది. అటువంటి అయిన లేడీస్ 2 మంత్స్ అయ్యి మళ్ళీ 7 డేస్ క్యాల్కులేట్ చేసుకోవాలి అన్నట్టు. సో దిస్ ఈస్ ఫర్ లేడీ హూ హాస్ ఫిక్స్డ్ సైకిల్ బట్ లాంగ్ సైకిల్స్ అనమాట. థర్డ్ కేటగిరీ ఇర్రెగ్యులర్, అంటే ఆ లేడీకి ఎప్పుడూ సైకిల్ వస్తుందనే తెలీదు, అంటే కొన్ని సిచ్యుయేషన్లో 25 డేస్కి వస్తుంది, కొన్ని సిచ్యుయేషన్లో 2 మంత్స్ 3 మంత్స్. సో దే కాంట్ ప్రెడిక్ట్ దేర్ సైకిల్స్. ఇటువంటి అయిన కండిషన్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ హోమ్లో టెస్ట్ చేసుకోవటం. సో వాళ్ళది లాంగెస్ట్ సైకిల్ మిస్ అయినప్పుడు ఏదైనా సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ కానీ వామిటింగ్ అవన్నీ ఏర్పడితే దే కెన్ కమ్ టు ద డాక్టర్ అండ్ గెట్ ఇవాల్యుయేటెడ్ అన్నమాట. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ రమ్య గారు మచిలీపట్నం నుంచి. నమస్తే అండి రమ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే రమ్య గారు. మేడం మీరు యూట్యూబ్ లో కూడా బాగా చెప్తారు మేడం, మీ వీడియోస్ బాగా చూస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, ఐఎమ్ సో హ్యాపీ. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది మేడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకు ఫస్ట్ నుంచి. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మేడం నాకు డే బై డే ఇంజెక్షన్స్ ఇచ్చారు, 3 ఇంజెక్షన్స్. వెంటనే కన్సీవ్ అయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్ రమ్య గారు. అంటే ఇప్పుడు కాదు మేడం, అప్పుడు బాబు పుట్టి చనిపోయాడు. ఓ వెరీ సారీ. మళ్ళీ ఇంకా 2 ఇయర్స్ అయింది, మళ్ళీ నాకు కన్సీవ్ అవ్వలేదు నేను. ఓకే ఓకే. సో రమ్య గారు, వన్ థింగ్ ఐ ఆల్వేస్ సే ఈజ్, ఒక్కసారి మనకి ఒక మిస్క్యారేజ్ అయ్యింది, లేదంటే అబార్షన్ అయింది, లేదంటే ఇటువంటి అన్ఫార్చునేట్ థింగ్స్ జరిగిన తర్వాత బ్రేక్ టూ మచ్ కూడా అవసరం లేదు రమ్య గారు. మీరు నార్మల్గా డెలివరీ అవుతే యాక్చువల్లీ ఒక మళ్ళీ 3 to 6 monthsలో యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అనమాట. బట్ సిజేరియన్ అయింది అనుకోండి, అఫ్ కోర్స్ ఆ కుట్టులు గట్టిపడటానికి టైం పడుతుంది. 2 years ఈజ్ గుడ్ ఎనఫ్ బ్రేక్ అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, లాస్ట్ ప్రెగ్నెన్సీ మీకు ఇంజెక్షన్స్ ద్వారా వచ్చింది, ఇప్పుడు న్యాచురల్గా రాదని ఏం కాదండి. చిన్న ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి, మీ ఎగ్ కౌంట్ ఎంత, హస్బెండ్ స్పర్మ్ పారామీటర్ ఏంటి, ట్యూబ్స్ బాగుందా అని. సో అంతా ఓకే ఉంటే యూ కెన్ ట్రై న్యాచురలీ. ఒక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేబీస్ హెల్త్ అనమాట. దాని తర్వాత న్యాచురల్గా అంటే ఏదైనా మనకు టెస్ట్లో ప్రాబ్లం ఏర్పడితే దాని తగ్గిన ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు రమ్య గారు. రైట్. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో ఫస్ట్ డెలివరీ అవుతుంది అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు కన్సీవ్ కాలేకపోతారు. అలాంటి కేసెస్లో కూడా ఐయుఐ రిఫర్ చేస్తారా? అవును, ఉంటుందండి. ఇప్పుడు బేసికలీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీరు అడిగినట్టు, అంటే ఒక ఆల్రెడీ కిడ్ ఉంది, మళ్ళీ సెకండ్ కిడ్కి చాలామంది ఏం చేస్తారంటే వన్ స్మాల్ థింగ్ ఏంటంటే ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు, 6 to 10 years. దట్ బికమ్స్ వెరీ టఫ్ అనమాట. ఐ విల్ జస్ట్ టెల్ యూ దిస్. ఇప్పుడు ఒక లేడీ ఇఫ్ షీ ఈస్ 30 years ఫస్ట్ బేబీ ప్లాన్ చేసుకుంటారు, నెక్స్ట్ ఇఫ్ దే టేక్ 10 years గ్యాప్ షీల్ బికమ్ 40 అనమాట. ఆర్ ఇఫ్ షీ టేక్స్ 5 years గ్యాప్ 35 షీ విల్ బీ. సో ఈ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. So ideally 3 to 4 years gap is good enough if they want to plan for a second pregnancy, but that is their choice anamata. So it is left to their social reasons chala untai kabatti. So age plays a very important role. అదే కాకుండా అదర్ ఇష్యూస్, మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం స్లిమ్గా సన్నగా ఉంటారు, యాజ్ దే ఏజ్ దే బికమ్ అంటే ఒబేసిటీ కొంచెం ఏర్పడతాయి. ఇటువంటి సిచ్యుయేషన్లో కూడా ఎగ్ పని చేయదు, మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ వై ఈజ్ షీ నాట్ కన్సీవింగ్? ఫస్ట్ టైం ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ టైం ఏంటి ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేయాలి. తనకి ఎగ్ రిలేటెడ్ ఇష్యూ ఉందా, ట్యూబ్స్ ఎస్పెషలీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక సెకండరీ ఇన్ఫర్టిలిటీ ట్యూబ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఏర్పడతాయి. సో ట్యూబ్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
అగైన్ హస్బెండ్ స్పర్మ్ పారామీటర్. సో మనకు చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే ఐయుఐ అవసరం ఉండదు, చిన్న ట్యాబ్లెట్స్తోనే దే కెన్ ప్లాన్. సో ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని కూడా వాళ్ళకి సక్సెస్ కాలేదంటే దెన్ వి సజెస్ట్ ఫర్ ఐయుఐ అనమాట. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్. కాజావలి గారు కోదాడ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మా వైఫ్ కి 2 times 3 months లోనే వెళ్తుంది మేడం ప్రెగ్నెన్సీ అనేది. ఓకే ఓకే, వెరీ సారీ అండి. అంటే అబార్షన్ అవుతుంది. ప్రెసెంట్ అయితేనేమో ఓకే మేడం, 10 days నుంచి ఏం రాలేదు, చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ అయింది. ఓకే ఓకే, కాకపోతే డాక్టర్ గారికి ఎప్పుడు చూపించమంటారు మేడం? అవును, వెరీ ఇంపార్టెంట్ అండి. మీ వైఫ్కి హిస్టరీ ఆఫ్ రికరెంట్ మిస్క్యారేజ్ అంటే 2 times మిస్క్యారేజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో అవుతే వి కాల్ ఇట్ యాజ్ రికరెంట్ మిస్క్యారేజ్ అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఒక గుడ్ థింగ్ ఏంటంటే యూ షుడ్ నాట్ వరీ మచ్ ఆల్సో, ఎందుకంటే ఎర్లీ మిస్క్యారేజెస్ ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ అయిన ప్రెగ్నెన్సీ యూజువలీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, బేబీది అంటే ఆ సీడ్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ అన్ ఎంబ్రియో పిండంలోనే కొంచెం డిఫెక్ట్ ఉంటుంది. అండ్ 75% ఇట్ వోంట్ రిపీట్ అండి. సో 3rd pregnancy రిపీట్ కాదు. సో యూ కెన్ కౌంట్ ఆన్ దిస్ ప్రెగ్నెన్సీ అనమాట. సో బట్ స్టిల్ యూ షుడ్ బీ కేర్ఫుల్ అన్నట్టు. సో ఐడియల్లీ కొందరు లేడీస్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బ్లడ్ అనేది చాలా థిక్ అవుతుంది, బేబీకి ఆహారం అందదు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అని చెప్తాము. సో ఇటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక చిన్న ట్యాబ్లెట్ బ్లడ్ థిన్నర్ రికోస్ప్రిన్ అని ఉంటుందండి, అది యూ హ్యావ్ టు స్టార్ట్, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోలిక్ యాసిడ్ ఇస్ అ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో చిన్న చిన్న స్మాల్ జాగ్రత్తలు ఉంటాయి అనమాట. అండ్ తొందరగా కూడా కన్సల్ట్ అవ్వాలి, తొందరగా కన్సల్ట్ అయ్యి హార్మోన్ ఏదైనా ఇష్యూస్, థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లమ్మా ఏది అని ఫస్ట్ డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రెగ్నెన్సీ. ఇది బేబీ 9 months వరకు వెళ్ళి డెలివరీ అవ్వాలి కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వి విష్ యూ ద గుడ్ లక్ అనమాట. ఎస్. అండ్ డాక్టర్, ఐయుఐ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి, చేసిన తర్వాత కానివ్వండి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పేషెంట్? అలాగే ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉంటుందా తన సైడ్, ఎలా ఉంటుంది? యా, సో ఐయుఐ అనేది యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ జస్ట్ నార్మల్ ప్రాసెస్ అండి. పెద్ద జాగ్రత్తలు ఏమీ అవసరం ఉండదు, ఎందుకంటే వీ టెల్ దెమ్ టు బీ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ అనమాట. దే డోంట్ హ్యావ్ టు థింక్ అ ప్రాసెస్ యాజ్ బీయింగ్ డన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్టిలిటీలో చాలా కపుల్స్ ఏంటి ఓ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, చాలా రెస్ట్ తీసుకోవాలంటారు. నో, నాట్ ఎట్ ఆల్. అవసరం ఉన్న ప్రాసెస్ డేలో కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బట్ అదర్ డే దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ వర్క్ అండి. దే షుడ్ డూ ద రొటీన్ యాక్టివిటీస్. చేసిన తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా దే డోంట్ హ్యావ్ టు టేక్ టూ మచ్ ఆఫ్ రెస్ట్. నార్మల్ అందరు లేడీస్లో ఏమి అంటే వాట్ హోల్డ్ గుడ్, సేమ్ థింగ్ హోల్డ్ గుడ్స్ ఇన్ ఫర్టిలిటీ బై ఎనీ ట్రీట్మెంట్ యాజ్ వెల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జాగ్రత్తలు, వెన్ వి సే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫార్ ఫర్టిలిటీ అండ్ జనరల్ హెల్త్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హెల్తీ డయట్, కొంచెం ఎక్సర్సైజ్ కానీ, అండ్ ఫీల్ గుడ్. దే షుడ్, అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ పాజిటివ్ వైబ్స్. మంచిగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి సీ పీపుల్ హు ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ గుడ్ అనమాట. సో పెద్ద జాగ్రత్తలని వీ డోంట్ టెల్ ఎనీథింగ్. బట్ కొందరు లేడీస్లో ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి, ఎందుకంటే దట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ 49 వాళ్ళు ఇలాగ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు డిసెంబర్ నెలంతా కూడా, ఫ్రీ ఐయుఐ క్యాంప్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి హలో డాక్టర్.